ఇప్పుడు జ్యోతిష్యంలో మనకి రాశిచక్రంలో మనం చూస్తాము, జాతకాలు చెప్తూ ఉంటాం. యోగాల ప్రభావం ఏ మేరకు ఫలిస్తుందండి? గుడ్, మంచి క్వశ్చన్. యోగాలు అనేవండి ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే నేను ఆపోజిట్గా పరాశర దానికి ఆపోజిట్గా మాట్లాడుతున్నట్టు కాదు. మీరు ఓన్లీ యోగాలు చేసుకొని మీరు జాతక చక్రాలు చూసారనుకోండి, మీరు ఒక్క ప్రిడిక్షన్ కూడా చేయలేరు. అవును. ఎందుకంటే యోగాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? అవును, 100 ఉన్నాయి. ఆ 100 ఖచ్చితంగా ప్రతి జాతక చక్రంలో అన్ని యోగాలు మీకు ఎంతో కొంత పర్సంటేజ్ అందులో కనిపిస్తాయి. అవును. మరి శని రాహు కలిసి ఉన్నాడంటే నాకు ఇది ఉండాలి అని ఉంటుంది, మరి అది లేదే నీ లైఫ్లో. అవును. ఓన్లీ బై యోగా నుంచి వెళ్తే రాదండి మీకు, మీరు చెప్పలేరు. ఓకే. ఓన్లీ యోగా నుంచి మీకు తెలియదు అది. మీరు నేను బుక్ అంతా పట్టేశాను, ఆ దాన్ని పట్టేసి నేను జాతక చక్రం చూడడం మొదలు పెడితే వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని వీళ్ళు చూస్తున్నారు కదా, ఈ రిజల్ట్ ఇక్కడ ఇట్లా ఉండాలని చెప్పి అందులో ఉంది, మరి ఇది నువ్వు చెప్పండి. అదే ఒక్కటి మ్యాచ్ కాదు. ఇప్పుడు శ్రీరాముడి గురించి మనకు తెలుసు కాబట్టి శ్రీరాముడి జాతకంలో పంచమహాపురుష యోగాలు ఉన్నాయని చెప్తుంటారు. అట్లా అందరు చాలా మందిలో ఉంటాయండి యోగాలు చాలా ఉంటాయి. ఇప్పుడు శ్రీరాముడి చాట్ మనం ఒక ఎపిసోడ్ చేయొచ్చు. శ్రీరాముడిది కానీ, ఇందిరాగాంధీది కానీ, వీళ్ళందరిది, కృష్ణుడిది కానీ చాలా ఎక్సలెంట్ చార్ట్స్. జనరల్ గా ఏ కోర్సులో ఈసారి మనం సిట్టింగ్ లో ఈ చార్ట్ల మీద అనాలిసిస్ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. శ్రీరాముడు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, భార్య ఎందుకు దూరం అయింది, ఇవన్నీ మీరు చార్ట్లో చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. యోగాలు మీరు అన్నట్టు యోగాలు 100% మీరు యాస్టీస్గా చదివేసి మీరు అప్లై చేస్తా అంటే సెట్ అవ్వండి. ఇప్పుడు మధుబాబు గారు, వివాహ పొంతన చాలామంది ఈ పొంతన చూస్తున్నారు, అసలు పొంతన చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు మాలాంటి ఆస్ట్రాలజర్లు కానీ చాలామంది కానీ వివాహ పొంతన చూడాలని భయపడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కరెక్టే, మీరు అనేది 100% కరెక్ట్. భయపడడం కూడా మంచిదే. నన్ను అడిగితే వివాహ పొంతనలు చాలా తక్కువ మంది చూస్తారండి. ఏది రెగ్యులర్గా జెన్యున్గా ఆస్ట్రాలజీ చూసేవాళ్ళు. మిగతా వాళ్ళు చూసేవాళ్ళు చూస్తుంటారు, ఏదో కూటాలు కలిసినాయి, అన్ని గుణాలు కలిసినాయి అని చెప్పి ఇన్ని పాయింట్లన్నీ చెప్తుంటారు. అది చాలా నామినల్ థింగ్, అది అసలు దాన్ని పట్టించుకోకూడదు. సో జెన్యున్గా ఆస్ట్రాలజీ చేసే వాళ్ళు ఎవరు కూడా ఈ మ్యారేజ్ మ్యాచింగ్ జోలికి వెళ్ళరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, ఆ కాంబినేషన్స్ ఆ ఆస్ట్రాలజర్కి తెలిసిపోతుంది, వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవ్వాలని ఉంది, పూర్వజన్మ నుంచి వచ్చింది బంధం, వీళ్ళిద్దరు అవ్వాల్సిందే మ్యారేజ్. కాకపోతే మళ్ళీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అందులో కనిపిస్తాయి వాళ్ళకి. కానీ ఇతను ఎవరు అది ఆపడానికి? అవును, సృష్టి ధర్మం అది పాయింట్. సృష్టి ధర్మం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత చెప్పేసి సైలెంట్ అయిపోతారు. సో జెన్యున్ జ్యోతిష్యులు ఈ పని చేస్తారండి. ఓకే. సో మీరు అంటున్నట్టు దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. అదే. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలండి. మళ్ళీ దీని మీద మనకి నెగిటివ్ కామెంట్స్ రావచ్చు. ఎట్లా మరి మీరు మీ దగ్గర చూపించుకోవడం ఇంకెందుకు మరి? ఎందుకంటే శ్రీనివాసన్ శాస్త్రి అని బెంగళూరులో ఉండేవాళ్ళు, ఆయన చాలా బుక్స్ రాశారు దీని మీద. ఆయన చార్ట్ ప్రకారం తెలిసిపోతుంది, ఈ రెండిళ్ళు చూస్తే వీళ్ళతో ఖచ్చితంగా అవుతుందని తెలిసిపోతుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను చెప్పాను, అంటే చాలా దగ్గర వాళ్ళు కాబట్టి మా రిలేటివ్స్ ఒకటి వస్తే నేను చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ కొన్ని జాతకాలు చూపించారు, వద్దని చెప్పాను, కావాలంటే మీరు వేరే దగ్గర చూపించుకోండి, అది సెట్ అవ్వదు అని కూడా చెప్పాను. వాళ్ళు అట్లనే అటు ఇటు తిరిగి వచ్చారు, మళ్ళీ ఇంకో జాతకం తీసుకొని నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, పొద్దున డీటెయిల్స్ తీసుకొని సాయంత్రం కాల్ చేసి మీరు ఏం చేసినా వీళ్ళిద్దరికే పెళ్ళి అవుతుంది అని నేను చెప్పానండి. ఎగ్జాక్ట్లీ జాతకం అయితే బాగానే ఉంది, వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. నేను మంచిగా ఉందా లేదా నేను చెప్పట్లే మీకు, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వాలి, అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు వచ్చే నెలలో వాళ్ళ పెళ్ళి ఉంది. ఓకే. సో అది అలా ముందుకెళ్ళింది. అంటే కొన్ని కాంబినేషన్స్లో వాళ్ళు సోల్మేట్స్ అంటారు చూసారా, అది ఉంటుందండి. అది 100%. మీరు ఎక్కడికి తిరిగినా ఎట్ట తిరిగినా మీరు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితోనే మీరు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అండ్ ఉన్నాక కూడా అది మంచిగా అవుతుందా అనేది ఉంటుంది, పాడయ్యేది ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదే. ఇట్లానే ఇంకొకటి నేను మీకు చెప్తాను, ఒక నా లైఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
సేమ్ నా కలీగ్ ఒక అతను చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, అంతా అయిపోయింది, ఓకే బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చూపించుకున్నారు కూడా. నేను చెప్పాను కదా చాలామంది ఏదో ర్యాండమ్గా గుణాలు 36కి 20 పైన వచ్చాయా మంచిగా ఉంది అని చెప్పేసి వదిలేస్తారు. ఎప్పుడు కూడా ఎంతైనా నా కలీగ్ అయినా కూడా నా పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు నాతో పంచుకునేవాళ్ళు కాదు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, డీసెంట్గా ఉండేవాడు. వన్ ఫైన్ డే ఎందుకో అతనికి నన్ను అడగాల్సి అనిపించి నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ ఇచ్చి చూడమని అడిగారు. అడగగానే ఓకే నేను చూస్తాను చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వనప్పుడు నేను రిటర్న్ కాల్ చేశాను అతనికి. కాల్ చేసి నేను ఒకటే క్వశ్చన్ అడిగా అతన్ని, నీకు మీ అత్తగారికి మామగారికి మీ వైఫ్కి గొడవలు జరుగుతున్నాయా అని నేను ఒకటే క్వశ్చన్ అడిగాను. లిటరల్లీ ఆ వ్యక్తి ఏడవడం మొదలుపెట్టాడండి ఫోన్లో. దెన్ హీ ఓపెన్డ్ అప్, ఏమేం జరిగింది అని. ఇది కనుక ఇట్లనే ముందుకెళ్తే నువ్వు ఏదో పెద్ద డ్రాస్టిక్ స్టెప్ తీసుకునేలా కనిపిస్తుంది అని నేను నా మనసులో అనుకున్నాను. నేను అతనికి కొంచెం వరకే చెప్పా, ఇట్లా వద్దు, కొన్ని రోజులు ఓపిక పట్టు, ఏమన్నా చూద్దాము అన్న ఆలోచన అనే వర్షన్ నేను చెప్దాం అనుకొని నేను చెప్పే టైంలో నేను ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశా అని చెప్పాడు. చెప్పగానే వద్దొద్దు అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు, ఇదంతా అయిపోయింది, బట్ దేర్ ఈజ్ ఏ గుడ్ లైఫ్ అహెడ్, కొంచెం టైం వరకు నీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత సెట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 1.5 year చాలా బాధలు పడ్డాడు, అదంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసింది. ఆబ్వియస్లీ తనకి ఉండదు, నిలబడదు మ్యారేజ్, తను విడిపోవాల్సి వస్తుంది అన్నమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అదర్ లైఫ్ అనమాట. సో ఇతన్నే నేను ఏం చేశానంటే, నాడి చెప్పాను కదా నేను విజయవాడ దగ్గరికి వెళ్ళాను చెప్పేసి ఇతను పంపించాను నేను. ఓకే సరే నేను నీకు తెలిసిన వ్యక్తిని, నేను చెప్తే నీకు ఏదోలా ఉండొచ్చు, నీకు అంత స్ట్రాంగ్ మైండ్లోకి వెళ్ళకపోయి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా జ్ఞానం ఎక్కువ తీసుకోరు. ఇప్పుడు నాన్న ఉన్నారు గొప్ప జ్యోతిష్యుడు, లేకపోతే ఇంకేదో సచిన్ టెండూల్కర్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా సచిన్ టెండూల్కర్. ఎగ్జాక్ట్లీ అండి, అలా అనిపించవచ్చు మనకి. సో నీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే వెళ్ళండి అంటే వన్ ఫైన్ డే అబ్బాయి ఫస్ట్ వెళ్ళమన్న రోజు వెళ్ళలేకపోయాడు ఎందుకో. దాని తర్వాత ఆఫ్టర్ 2-3 months తర్వాత అతనికి అనిపించే వెళ్ళాడు. వెళ్ళాక ఎగ్జాక్ట్లీ సేమ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ ప్రిడిక్షన్ వచ్చింది, మ్యాచ్ అయింది 100%. నేను మీకు ఇందాక చెప్పాను నాడి ఆ రీడర్ గురించి. ఇప్పటికి నాతో పాటు ఒక నాకు తెలిసిన వాళ్ళల్లో ఒక 5-6 మెంబర్స్ని పంపించానండి నేను. ఎంత తీసుకుంటారు ప్రిడిక్షన్కి? ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే పామ్ రీడింగ్ ఇది మన తంబు తీసుకున్నాక మీ పామ్ లీఫ్ దొరికితేనే మీకు ఛార్జ్ చేస్తాడు అతను. ఓకే, మీకు దొరకలేదు అనుకోండి మీ లీఫ్, ఆయన ఏమీ తీసుకోడు. అమ్మ మీకు దొరకలేదు, మీరు వెళ్ళి రండి, పలానా రోజు రండి, లేకపోతే ఎప్పుడన్నా మేమే ఫోన్ చేస్తాం దొరికితే అని చెప్పి చెప్పాను. ఓకే, పామ్ లీఫ్ దొరికానే డబ్బులు ఛార్జ్ చేస్తాడు. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు 5,000 ఛార్జ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే నేను ఆయన పేరు కానీ ఇప్పుడు ఏం అడగను, ఎందుకంటే నేను టెస్ట్ చేసి నిజమైన తర్వాత లేదా ఫోన్లు వస్తాయి ఆయన పేరు ఏంటి చెప్పండి, కాబట్టి నేను వెళ్ళి చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆయన పేరు చెప్తా. అప్పుడు దాకా నేను చెప్పను. అది నేను అందుకోసం ఏం రివీల్ చేయట్లేదు. అది చాలా మంచి పని, ఎందుకంటే మన లైఫ్లో పర్సనల్గా జరిగిన దాని తర్వాతనే ఒకళ్ళకి చెప్పాలని నా ఉద్దేశం.